వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తురుఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యక్తులు భయభ్రాంతులు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు అంటే లంచ్ చేసినప్పుడు విషయం లేకపోతే నేను చెప్తాను మన రికార్డు ఓకే అయిపోయిందా? మీరు అంటే లంచ్ చేసినప్పుడు విషయం మాట్లాడితే మీరు అయిపోతే నేను చెప్తాను మన రికార్డు ఓకే అయిపోయిందా? చేసినప్పుడు విషయం మాట్లాడితే మీరు అయిపోతే నేను చెప్తాను మన రికార్డు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ 3వ దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ సాఫీగానే జరుగుతున్నాయి. సో జనాలు నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కూడా రద్దీ కనబడుతుంది అన్ని చోట్ల కూడా. సో అందరు కూడా యంత్రాంగము ఎన్నికల్లో విధుల్లో భాగంగా ఉన్న యంత్రాంగం అందరూ కూడా సహకరిస్తున్నారు. హెల్ప్ డెస్క్లు కూడా బయటనే ఉన్నాయి. ప్రాపర్ బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే కొన్ని చోట్ల ఈ సింగిల్ నామినేషన్స్ తర్వాత అసలు ఒకే నామినేషన్ కొన్ని వార్డులల్లో అంటే మిగతా చోట్ల పడుతున్నాయన్న నోటీస్కి వచ్చేసింది. ఏది అయినా కూడా ఎవరైనా ప్రలోభ పెట్టినా భయపెట్టినా ఏ రకంగా కూడా చేసినా కూడా దాన్ని సింగిల్ నామినేషన్స్ వేసి తర్వాత యునానిమస్ చేసే ప్రయత్నము, దాంట్లో ఎలాంటి ప్రలోభం ఉన్నా భయభ్రాంతులకు గురి చేసినా కూడా మేము దాని మీద తీవ్రమైన